ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈరోజు ఒక అదృష్టం కలిసి వస్తుంది. నీ కోరిక జరిగి తీరుతుందమ్మా. అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే ఈరోజు వెంటనే హనుమాన్ పాదం పట్టుకో అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి. బాబాగారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో, సాయి ఏం చెప్పినా జరిగి తీరుతుంది అన్న నమ్మకంతో సాయి మీద ఎవరైతే పూర్తి విశ్వాసం పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా హనుమాన్ పాదాన్ని పట్టుకోండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటి నుండి బయటపడగలిగే మార్గాన్నైతే ఈరోజు బాబాగారు అందిస్తున్నారండి. మరి ఆ మార్గం ఏంటో, బాబాగారు తీసుకొచ్చిన ఆ అదృష్టం ఏంటో తెలుసుకోవాలంటే ఈ చిన్న కథని వినాల్సిందే. అనగనగా కాశీ విశ్వనాథపురం అనే గ్రామంలో బసవయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. తన భార్యతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. తాను కూలి పనికి వెళుతూ ఉండగా భార్య ఒక ధనవంతుడు ఇంట్లో పనిచేస్తూ ఉండేది. ఒకరోజు తన భార్య బసవయ్యతో ఇలా అంటుంది, నేను అన్నీ సిద్ధం చేసి ఉంచానండి, మీరు వెళ్ళేటప్పుడు సర్ది కట్టుకొని వెళ్ళండి, నేను పనికి వెళుతున్నాను. ఈరోజు జీతాలిచ్చే రోజు, ఈ రోజైనా పూర్తిగా జీతం ఇస్తుందా మీ యజమానురాలు, లేక ఏమైనా కోత పెడుతుందా? ఆమె చేతికి డబ్బు ఇచ్చేంత వరకు తెలియదు ఆమె ఎంత ఇస్తుంది అనేది. అయినా ఏ రోజు పూర్తి జీతం ఇచ్చింది గనుక అది సరిగా చేయలేదు, ఇది సరిగా చేయలేదు, ఇది నీ వల్లే పాడైంది అని ఎప్పుడూ ఏదో ఒక సాకు చెబుతూ జీతం తగ్గించి ఇస్తుంది. అలాంటి వారి దగ్గర పనిచేయడం దేనికి చెప్పు? నువ్వు మానేయని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాత్రం వినవు. జీతం సరిగా ఇవ్వని చోట ఎందుకు పని చేయాలి? మరి ఏం చేయమంటావు? నీకా వారం పని ఉంటే మరొక వారం పని ఉండదు. నేను పని చేయడం వల్లనే ఇంటికి ఎటువంటి లోటు లేకుండా నడుస్తోంది. నేను వెళ్ళి వస్తాను. ఆ విధంగా సత్య పనికి వెళుతుంది. అక్కడ సత్య యజమాని సత్యతో ఇలా అంటుంది, ఎన్నిసార్లు చెప్పాలి త్వరగా రమ్మని? రాత్రి తిన్న అంట్లు అలాగే ఉన్నాయి, త్వరగా కడిగి ఫలహారం వండు, ఆకలేస్తోంది. సమయానికే వచ్చాను కదమ్మా, అయినా చిటికెలో అన్నీ శుభ్రం చేసేస్తాను చూడండి. సరే, త్వరగా కానిచ్చి ఇల్లు కూడా శుభ్రం చెయ్యి. ఏం పని చేస్తావో ఏంటో అని సత్య యజమాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటి అలా ఊడ్చుతున్నావు? సరిగ్గా ఊడ్చు, ఎక్కడ మట్టి అక్కడే ఉంది. సరిగ్గా శుభ్రం చేయడం కూడా రాదా నీకు? ఎందుకు పనిలోకి వస్తావో ఏంటో? అలా కోపం తెచ్చుకోకమ్మా, చేస్తున్నాను కదా. ఎంత చక్కగా పని చేస్తున్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నిన్ను తిట్టడానికి నాకు ఇంకేం పని లేదనుకుంటున్నావా? కూర్చుంది చాలు, వెళ్ళి పప్పు రుబ్బు. అలా ఇంట్లో పనులన్నీ సత్య చేస్తూ ఉండేది. ఆ విధంగా సత్య యజమాని పనులు చెప్పేదే తప్ప ఆ పనిలో ఏమాత్రం సాయం చేసేది కాదు. అలా సాయంత్రం వరకు పనిచేసి, అమ్మా అది మొత్తం అయిపోయింది, ఇక నేను ఇంటికి బయలుదేరుతున్నాను. మరి అది ఏంటంటే, నసుకుతున్నావెందుకు? వెళ్ళేదానివి వెళ్ళవచ్చు కదా. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళదామా అని చూస్తూ ఉంటావు. అది కాదమ్మా, ఈరోజు జీతం ఇచ్చే రోజు కదా, ఇస్తే తీసుకొని వెళదామని అడుగుతున్నాను అంతే. ఇది మాత్రం బాగా గుర్తుంటుంది. ఇదిగో మొత్తం 8 వరహాలు, ఒక్కసారి లెక్క చూసుకో. అదేంటమ్మా, మొత్తం 10 వరహాలు కదా. ఈసారి నా వల్ల మీకు ఎటువంటి నష్టము జరగలేదు కదా, అయినా ఎందుకు తగ్గించి ఇస్తున్నారు? దయచేసి ఆ 2 వరహాలు కూడా ఇప్పించండమ్మా. ఏంటి సత్య, అప్పుడే మర్చిపోయావా ఏంటి? వారం క్రితం అయ్యగారు తీసుకొచ్చిన మిఠాయిలు ఇంటికి తీసుకెళ్ళావు కదా, వాటికి డబ్బులు ఎవరిస్తారు? మీ నాన్న సంపాదించింది ఇక్కడేమైనా ఉందనుకున్నావా? ఆ మిఠాయిలు నాకు అయ్యగారే ఇంటికి తీసుకెళ్ళమని ఇచ్చారమ్మా. దానికి కూడా మీరు డబ్బులు వసూలు చేస్తే ఎలాగమ్మా? అవన్నీ నాకు తెలియదు. అటువంటి మిఠాయిలు నువ్వు బయట కొనాలి అంటే కనీసం 4 వరహాలైనా అవుతుంది. నేను ఇంకా నీ దగ్గర 2 వరహాలు మాత్రమే తీసుకున్నాను. ఇక చాలే గాని వెళ్ళు వెళ్ళు. అప్పుడే వచ్చిన ఆ ఇంటి యజమాని కామాక్షి భర్త, ఏమిటే కామాక్షి, ఏమిటి నువ్వు చేస్తున్నది? నేను ఇచ్చిన మిఠాయిలకు డబ్బులు వసూలు చేస్తున్నావా? ఇదిగో సత్య, ఈ 2 వరహాలు కూడా తీసుకెళ్ళు. ఏమిటే నీకసలు బుద్ధుందా? అటువంటి పేదవారిని ఇబ్బంది పెడుతున్నావు. 2 వరహాలు మిగిల్చుకొని ఏం చేద్దామని? అలా మీరు వెనకేసుకుని రండి,
ఇంకా వాళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు. అయినా అంత ఖరీదు చేసే మిఠాయిలు వాళ్లకు ఇవ్వవలసిన అవసరం ఏముంది? ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకునేదే లేదు. చూడు, మన దగ్గర నమ్మకంగా పనిచేసే వారికి ఆ మాత్రం ఇస్తే తప్పేమీ లేదులే. ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయ్. అలా ప్రతిరోజు పని పేరు చెప్పి సత్యను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత సత్య తన భర్త బసవయ్యతో ఇలా అంటుంది. ఇక వాళ్ళ దగ్గర పనిచేయడం నా వల్ల కాదయ్యా. ఎంత పని చేస్తున్నా కూడా ఏదో ఒక మాట నన్ను అంటూనే ఉంటుంది. ఒక్క రోజైనా సెలవు పెట్టి ఇంటి పట్టున ఉందాము అంటే కుదరటమే లేదు. నేను ఎప్పటి నుండో చెబుతున్నాను కదా, అక్కడ పని మానేయమని. నువ్వు వింటే కదా. అదే సమయంలో జోరుగా వర్షం పడుతుంది. అది చూసి బసవయ్య ఇలా అంటాడు. ఇదేంటిది, ఉన్నట్టుండి ఇంత జోరు వర్షం కురుస్తుంది? అవునండి, నేను వచ్చేటప్పుడు కూడా అసలు మబ్బులే లేవు. అయినా ఇంత పెద్ద వర్షం పడుతోందేంటి? అయినా ఈ వర్షం పడేటప్పుడు వచ్చే మట్టి వాసన ఎంత బాగుంటుందో కదా. నాకు చాలా ఇష్టం. అవును, వాసన ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పు? అయ్యో, గోడ బీటలు వారుతుంది. చూడు, చూస్తుంటే ఆ వర్షానికి గోడ తడిచి పడిపోయేలా ఉంది. అంటుండగానే ఆ గోడ విరిగి పడుతుంది. చూడండి ఎలా విరిగి పడిందో. ఇప్పుడు ఈ గోడ బాగు చేయించుకోవడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. అవును, ఏదో శబ్దం వచ్చింది. నీకు వినబడిందా? అవునయ్యా, నాకు వినబడింది. అది బయట పడింది. ఏదో రాగి చెంబు శబ్దంలా వచ్చింది. సరే, బయటికి వెళ్ళి చూద్దాం పదా. అదిగో అక్కడ ఒక చెంబు పడి ఉంది. ఏదో గుడ్డ కట్టి కూడా ఉంది. దాన్ని తీసుకుని త్వరగా లోపలికి వెళ్దాం పదా. వర్షం బాగా పడిపోతుంది. ఏంటిది? ఒకసారి తెరిచి చూద్దాం. చూడు సత్య, ఇందులో ఏమున్నాయో. చూస్తుంటే బంగారు నాణ్యాల్లా ఉన్నాయి. బంగారు నాణ్యాలేంటి? అవి బంగారు నాణ్యాలే. ఆహా, ఎన్ని ఉన్నాయో. వీటితో మనం ఎంత సుఖంగా ఉండవచ్చో. మంచి ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఆ గోడను మళ్ళీ ఎలా కట్టాలిరా దేవుడా అని అనుకుంటూ ఉంటే ఈ బంగారం దొరకడం మన అదృష్టం కదయ్యా. ముందు మనం మంచి ఇల్లు కట్టుకోవాలి. వెంటనే పని కూడా మానేస్తాను. నువ్వు కంగారు పడవద్దు. ఇంత డబ్బు ఒకేసారి మన దగ్గరకు వచ్చింది అంటే అందరికీ అనుమానం వస్తుంది. నువ్వు కొన్ని రోజులు పనికి యథావిధిగా వెళ్ళు. నేను ఈ బంగారాన్ని వెండి నాణ్యాలుగా మార్చి తీసుకుని వస్తాను. త్వరగా మనం ఇల్లు నిర్మించుకుందాం. ఏదైనా కొత్త వ్యాపారం కూడా మొదలు పెడదాం. అబ్బా, ఇంత డబ్బు ఉంచుకొని కూడా ఆ గయ్యాలి దగ్గరికి పనిలోకి వెళ్ళాలా? నా వల్ల కాదు బాబు. నేను చెప్పేది విను. వారం రోజులు ఓపిక పట్టు. ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. అలా మరుసటి రోజు సత్య పనిలోకి వెళుతుంది. పని ముగించుకున్న తర్వాత, ఇదిగో ఆ బట్టలు చెరువుగట్ట దగ్గరికి తీసుకెళ్ళు. చక్కగా ఉతికి తీసుకురా. నిన్న ఆరబెట్టిన బట్టల్లో నా చీర ఎగిరి పక్కింట్లో పడింది. జాగ్రత్తగా ఆరేయి. అట్టాగేనమ్మా. ఎప్పుడు ఈవిడ పీడ విరగడవుతుందో ఏంటో దేవుడా అని అనుకుంటుంది మనసులో సత్య. ఆ తర్వాత బసవయ్య బంగారు నాణ్యాన్ని ఒకటి తీసుకుని అంగడికి వెళతాడు. ఆ వ్యాపారి ఆ బంగారు నాణ్యం చూసి, ఇంత విలువైన బంగారు నాణ్యం వీడికి ఎక్కడిది? ఎక్కడైనా దొంగలించాడా? రేయ్, నీకు ఈ బంగారు నాణ్యం ఎక్కడిది? అయ్యా, ఇది నాకు మా ఇంట్లో దొరికింది. బహుశా మా పూర్వీకులు దీనిని భద్రంగా దాచిపెట్టి ఉంటారు. నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానురా? నిజం చెప్పు, దీనిని నువ్వు దొంగతనం చేసి తీసుకొచ్చావు కదా? లేకుంటే ఇంత విలువైనది నీకు దొరకడమేంటి? నిన్ను చూస్తుంటే కటిక పేదవాడివిలా ఉన్నావు. నా దగ్గర నీ నాటకాలు కుదరదు. ఉండు, నిన్నేం చేస్తానో. అయ్యా, నేను నిజమే చెబుతున్నాను. నేను దొంగని కాదు. ఈ బంగారు కాసు మా ఇంట్లోనే నాకు దొరికింది. నన్ను నమ్మండి. మీరు దానికి తగిన వెండి ఇవ్వకపోయినా పర్వాలేదు. దయచేసి ఆ బంగారు కాసు తిరిగి ఇచ్చేయండి. ఏంట్రా దొంగ విధవ, దొంగలించి తీసుకొచ్చిన దానికి కూడా అన్ని వెండి నాణ్యాలు ఇస్తారా? మర్యాదగా నేనిచ్చిన 10 వెండి నాణ్యాలు తీసుకొని పోతావా? లేకుంటే రాజభటులకు నిన్ను అప్పగించమంటావా? అవి తీసుకుని బసవయ్య తిన్నగా ఇంటికి బయలుదేరుతాడు. ఈ వ్యాపారి ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. 100 వెండి నాణ్యాలు విలువ చేసేదానికి కేవలం 10 వెండి నాణ్యాలు మాత్రమే ఇచ్చాడు. ఇక చేసేదేమీ లేదు. అలా దిగులుగా సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు బసవయ్య. జరిగిందంతా తన భార్యకు చెబుతాడు. మన అవతారాలు చూస్తే మన పేదరికం ఇందులో ఉట్టిపడుతుంది. చూసినోళ్ళందరూ ఇంత ఖరీదైన బంగారు నాణ్యం వీళ్ళ దగ్గర ఎందుకు ఉంది అని అనుమానం రాదు? మరి ఇక నుండి ఆ బంగారం మార్చడానికి నువ్వు వెళ్ళొద్దు.
నేను వెళతాను. హా, నువ్వు మాత్రం చాలా డబ్బున్న దానివిలా ఉన్నావేంటి? నువ్వు వెళ్ళిన వాళ్ళు అనుమానించడం ఖాయం. అది నాకు కూడా తెలుసు. కానీ దీనికి నేనొక పథకం ఆలోచించానుగా. దానిని రేపే నేను అమలు పరుస్తా. చూడు, తొందరపడితే మొత్తానికి నష్టం వస్తుంది. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో. అవన్నీ నాకు వదిలేయండి. 2 రోజుల్లో 10 బంగారు నాణ్యాలు మార్చే తీసుకొని వస్తా. అది ఎలాగంటావా అని తన మనసులో ఉన్నది తన భర్త చెవిలో చెబుతుంది. బసవయ్య అది విని, అమ్మో, అది అసలే గయ్యాలి. ఏదైనా తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది. నేను వేసే పథకం తప్పకుండా పారుతుందయ్యా. రేపు నువ్వే చూస్తావు కదా. అమ్మగారు, నేను బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరికి వెళుతున్నాను. అప్పుడు సత్య మనసులో ఇలా అనుకుంటూ వెళుతుంది. దీనిలో ఒక మంచి చీర ఉంది. దీన్ని కట్టుకుని అమ్మగారు ఎప్పుడూ అంగడికి వెళుతూ ఉంటారు కదా. నేను కూడా దీనినే కట్టుకుంటా. ఈ చీరని ఇక్కడ దాచిపెడతా. ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా. అప్పుడే బట్టలు ఉతకడం అయిపోయిందా? ఇంత త్వరగా వచ్చేసావు. అసలు సరిగ్గా ఉతికావా లేదా? చాలా బాగా ఉతికానమ్మా. బయట ఆరేసి ఉన్నాయి, కావాలంటే చూసుకోండి. ఒకసారి మనసులో ఇలా అనుకుంటుంది సత్య. అతి త్వరలో నీ దగ్గర పని మానేస్తా. ఆ తర్వాత నీ పని నువ్వు చేసుకోలేక చస్తావు. అలా సత్య పని ముగించుకుని దాచిపెట్టిన తన యజమానురాలి చీరను తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. మరుసటి రోజు ఆ చీరను ధరించి పైదాకా కప్పుకొని ఉంటుంది. అది చూసి బసవయ్య ఇలా అంటాడు. ఈ దుస్తుల్లో నువ్వు కొత్తగా ఉన్నావు, కానీ జాగ్రత్త. ఎవరైనా నిన్ను గమనిస్తే మనం ప్రమాదంలో పడతాం. ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. నువ్వు కంగారు పడకు. నేను జాగ్రత్తగా వెళతానులే. రండి రండి అమ్మగారు, ఈరోజు మీరు వచ్చారంటే రామనాథం గారు ఊళ్ళో లేరా? అవునండి, ఊళ్ళో లేరు. నాకు ఒక పని అప్పగించారు. చూడండి, ఇందులో 10 బంగారు నాణ్యాలు ఉన్నాయి. దీనికి సరిపడ వెండి నాణ్యాలు ఇవ్వాలి. ఈ 10 బంగారు నాణ్యాలకు 1000 వెండి నాణ్యాలు వస్తాయమ్మా. మీరు ఏమీ అనుకోకండి. ఎందుకు ఇన్ని వెండి నాణ్యాలు అవసరం పడింది? ఏదైనా శుభకార్యం ఉందా? అవును, తొందరలో నా తమ్ముడి పెళ్లి ఉంది. వాటితో కొన్ని వస్తువులు కొనాల్సి ఉంది. ఇంట్లో వెండి నాణ్యాలు లేక మీ దగ్గర తీసుకెళ్తున్నాను. కాస్త త్వరగా ఇప్పిస్తారా? ఇంట్లో చాలా పనులున్నాయి. తప్పకుండా అమ్మగారు. ఇదిగోండి, ఇందులో 1000 వెండి నాణ్యాలున్నాయి. రామనాథం గారిని అడిగానని చెప్పండి. అలా సత్య త్వరగా అక్కడి నుండి ఇంటికి చేరుకుని వెండి నాణ్యాలను భర్తకు చూపిస్తుంది. ఇదిగోనయ్యా 1000 వెండి నాణ్యాలు. ఇక మనం ఏ పనైనా ఇట్టే మొదలు పెట్టేయవచ్చు. ముందు ఇల్లు బాగు చేసుకుందాం. అవును, ముందు మనం మంచి దుస్తులు కొనుక్కుందాం. ఈ దుస్తుల్లో ఉంటే మన దగ్గరికి ఒక్కరు కూడా పనిచేయడానికి రారు. ఇక మీదట అటువంటి కష్టాలేవి మన దగ్గరకు రావండి. ఇక రేపటి నుండి నేను పనికి కూడా వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. అవును, మిగిలిన బంగారు నాణ్యాలు జాగ్రత్తగా ఉంచుకుని మంచి వ్యాపారం మొదలు పెడదాం. ఆ విధంగా సత్య పనికి వెళ్ళడం కూడా మానేస్తుంది. 2 రోజులు గడిచిన తర్వాత రామనాథం గారు అంగడికి ప్రయాణం అవుతారు. అయ్యా రామనాథం గారు, ఈరోజు మరిన్ని వెండి నాణ్యాలు వచ్చాయి. మీకు చిల్లరగా కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి అని ఆ అంగడి వ్యాపారి ఎదురుపడి మాట్లాడుతాడు. నాకు వెండి నాణ్యాలు ఎందుకండి? నా దగ్గరే చాలా ఉన్నాయి. అవునులేండి, 2 రోజుల క్రితమే మీ భార్య వచ్చి 10 బంగారు నాణ్యాలు తెచ్చి వాటికి 1000 వెండి నాణ్యాలు తీసుకెళ్ళింది కదా. శుభకార్యం ఏదో ఉంది అన్నారు కదా. ఇంకా మీకు అవసరం పడుతుందేమో అని అడిగాను. ఏమిటి మీరు అనేది? నా భార్య ఎప్పుడు వచ్చి వెండి నాణ్యాలు తీసుకెళ్ళింది? ఆ విషయం నాకు అసలు తెలియనే లేదు. అదేంటి, మీరు ఊర్లో లేరని తానే వచ్చినట్టు చెప్పారు? అయితే నేను అనుమానించింది నిజమేనన్నమాట. నేను లేని సమయంలో నా డబ్బు మొత్తం పుట్టింటికి చేరవేస్తుందన్నమాట. ఓ అదా, నేను మర్చిపోయానండి. అవును, నేనే పంపాను. అంత పెద్ద మొత్తంలో తీసుకురావడం కదా. పనివారిని పంపితే అంత మంచిది కాదని నా భార్యను పంపానండి. వెంటనే ఇంటికి చేరుకుంటాడు రఘునాథం. ఇంటికి వెళ్లే సమయానికి తన భార్య, తమ్ముడు శివ అక్కడ ఉంటారు. అది చూసిన రామనాథం బయట నిలబడి చూస్తాడు. ఏమిటి ఈ సమయంలో వీడు వచ్చాడు? అసలు వీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని చాటుగా నిలబడి వింటాడు. ఇంకా బావ రాలేదా అక్క? ఇక నన్ను వెళ్ళమంటావా? నాకు వేరే పని ఉంది. ఉండరా, ఇప్పుడే వస్తా. ఇదిగో ఈ 5 బంగారు నాణ్యాలు తీసుకెళ్ళు. నేను ఇచ్చాను అని చెప్పి అమ్మకు ఇవ్వు.
పోయినసారి వచ్చినప్పుడు 5 బంగారు నాణ్యాలు ఇచ్చావు కదక్కా, ఇప్పుడేమో ఇంకొక 5 బంగారు నాణ్యాలు ఇస్తున్నావు. దేనికక్కా? అవన్నీ నేను అమ్మకు చెప్పానులే గాని జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలా కామాక్షి తమ్ముడు శివ ఆ బంగారు నాణ్యాలు తీసుకుని వెళ్ళిన తర్వాత, హా, నేననుకున్నది నిజమే. ఇది నాకు తెలియకుండా నా డబ్బంతా పుట్టింటికి తరలిస్తోంది. ఇక ఉపేక్షించి లాభం లేదు. నన్ను మోసం చేసిన వారు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఏమిటి కామాక్షి, నా డబ్బు మొత్తం నీ పుట్టింటికి తరలిస్తున్నావా? ఓ, అదే, నాకు ఒక పెద్ద హారం తయారు చేస్తుంది మా అమ్మ. అందుకే మా తమ్ముడికి కొంత బంగారు ఇచ్చి పంపుతున్నాను. అక్కడ బంగారు ఆభరణాలు తయారు చేసేవారు చాలా పనితనం ఉన్నవారు. కొత్త కొత్త హారాలు తయారు చేస్తారండి. నోర్ముయ్, ఇప్పుడు నేను అడిగే వరకు ఎందుకు చెప్పలేదు ఆ విషయం? ఆ విషయం బయటపడింది కాబట్టి ఇప్పుడు ఈ సాకు చెబుతున్నావు. నీలాంటిది ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అదేంటండి, నేను హారం తయారీ పూర్తి అయిన తర్వాత మీకు చూపిద్దామని మీకు చెప్పలేదు అంతే. ఇందులో నాకు ఎటువంటి దురుద్దేశము లేదు. నన్ను నమ్మండి. అవునా? అయితే మొన్న అంగడికి వెళ్ళి 10 బంగారు నాణ్యాలు తీసుకెళ్ళి 1000 వెండి నాణ్యాలు ఎందుకు మార్చుకొని ఎందుకు తెచ్చావు? మన ఇంట్లో ఏదో శుభకార్యం ఉందని చెప్పావంట. మన ఇంట్లో ఏముంది శుభకార్యం? అయ్యో భగవంతుడా, నేనెప్పుడు అంగడికి వెళ్ళానండి? వెళ్ళిందే కాకుండా వెండి నాణ్యాలను మార్చుకొని తెచ్చానా? అయినా మన ఇంట్లోనే చాలా వెండి నాణ్యాలు ఉండగా అంగడికి వెళ్ళి మార్చుకోరావాల్సిన అవసరం మనకేముందండి? ఇక చాలించు నీ నాటకం. ఆ దుకాణదారుడికి నువ్వు బాగా తెలుసు. అతను నిన్ను గుర్తించి నాకు చెప్పాడు. ఎక్కడో పొరపాటు జరిగిందండి. అసలు ఇక నాకు నువ్వేమీ చెప్పనక్కర్లేదు. వెంటనే నువ్వు బయలుదేరి నీ పుట్టింటికి పో. మళ్ళీ తిరిగి రాకు. అది కాదండి, నేను అంగడికి వెళ్ళలేదంటే మీరు వినరే. ఇంకొక మాట నువ్వు మాట్లాడినా నేను ఇక్కడే చంపేస్తాను. వెంటనే పో ఇక్కడి నుండి. ఆ విధంగా రామనాథం భార్యతో గొడవపడి పుట్టింటికి పంపిస్తాడు. అలా వారం రోజులు గడిచిన తర్వాత జరిగిన విషయం బసవయ్యకు తెలుస్తుంది. చూడు, నువ్వు చేసిన పనికి మీ యజమానురాలిని పుట్టింటికి పంపించేశాడంట ఆ రఘునాథం గారు. అమ్మయ్య, మంచి పనే జరిగింది. నన్ను ఎన్ని కష్టాలు పెట్టింది. అలాంటి దానికి అలాగే జరగాలి. నోర్ముయ్, అలా చేయడం చాలా తప్పు కదా. మనం ఇప్పుడే రఘునాథం గారి దగ్గరికి వెళ్ళి చెబుదాం. మరి మన దగ్గర అంత బంగారం ఎలా వచ్చింది అని అడిగితే మనం ఏం చెప్పాలండి? మనకు ఎలా దొరికిందో, దాన్ని తీసుకెళ్తే అంగట్లో ఎలా అనుమానించారో, ఏ పరిస్థితుల్లో యజమానురాలి దుస్తులు వేసుకుని వెళ్ళవలసి వచ్చిందో అన్ని వివరంగా చెబితే ఆయనే నమ్ముతాడు. రఘునాథం గారు చాలా మంచివారు. మన వల్ల వాళ్ళు విడిపోవడం నాకు ఇష్టం లేదు. సరే పద వెళదాం. అలా సత్య, బసవయ్య ఇద్దరూ కలిసి రఘునాథం దగ్గరకు వెళ్ళి జరిగినదంతా వివరిస్తారు. ఇదిగోనయ్యా, నేను తీసుకెళ్లిన అమ్మగారి చీర. దీనివల్లే ఆ వ్యాపారి అమ్మగారే వచ్చి బంగారు నాణ్యాలు మార్చారని మీకు చెప్పి ఉంటారు. మేము మా బంగారం మార్చుకుందామన్న ఉద్దేశంతో ఈ చీరని తీసుకెళ్ళాం. కానీ ఇలా జరుగుతుందని మేము అస్సలు ఊహించలేదయ్యా. మమ్మల్ని క్షమించండయ్యా. పోనీలే, మీ పూర్వీకులు ఎవరో మీకు మంచి చేసి మిమ్మల్ని పేదరికం నుండి బయటపడేశారు. సరే, నేను ఇప్పుడే వెళ్ళి నా భార్యను తీసుకొస్తాను. ఇది జరగడం కూడా ఒక విధంగా మంచిదే అయింది. ఇప్పటికైనా మా కామాక్షికి బుద్ధొచ్చి ఉంటుంది. అలా సత్య, బసవయ్య కలిసి రఘునాథం, కామాక్షిని కలుపుతారు. ఆ తర్వాత మంచి ఇల్లు కట్టుకుని చక్కటి వ్యాపారం చేస్తూ ఇద్దరు చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఈ కథను బట్టి బాబాగారి రోజు మనకు అందిస్తున్న గొప్ప సందేశం. ఈరోజు ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో హనుమాన్ పాదాన్ని పట్టుకున్నారో వారందరి జీవితంలో కూడా అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నాను. అలాగే మన కోరిక ఏదైతే ఎన్నో రోజులుగా మనం ఇబ్బందులు పడుతున్నామో ఆ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నామో వారికి ఖచ్చితంగా అదృష్టం కలిసి వచ్చి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జీవితంలో ఏదైనా సాధించాలి అన్న పట్టుదల ఉంటే, అదృష్టం గనక ఉంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. దేనికైనా అదృష్టం కలిసి రావాలి అనేది దీనికోసమే. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని మీ అందరికీ నచ్చినట్లయితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.